హార్మోజ్ జలసంధిని ఇరాన్ ఎంత బంధిస్తుందో అమెరికా మీద అంత ఒత్తిడి పెరుగుతుంది. ఇన్ని రోజులు కరెక్ట్‌గా అమెరికా అయితే ఇరాన్‌ని కొట్టలేకపోయింది. ఇంకా చెప్పాలంటే ఇరానే ఎక్కడో ఒక్కడ అమెరికాను, ఇజ్రాయెల్‌ను కొట్టగలుగుతుంది. పైగా గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తూ ఒత్తిడి పెంచేస్తుంది. మరొక వైపు హార్మోజ్ జలసంధిని బంధించి కూడా ఒత్తిడి పెంచుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఇరాన్ని గట్టిగా కొట్టాలి. గట్టిగా ఎలా కొట్టాలంటే హార్మోజ్ జలసంధిలో ఉన్నటువంటి ఇరుక్కున్న ప్రతి పడవ పరుగులు తీయాలి. ఇంకా ఆంక్షలు అనేవి ఉండకూడదు. లేదనుకుంటే ఇప్పుడు ఎన్నైతే పడవలు అక్కడ టిక్కున్నాయో వాటన్నింటినీ కూడా ఎటువంటి అనుమతులు లేకుండా పంపించేస్తే మళ్ళీ హార్మోజ్ జలసంధిని ఇరాన్ బంధించిన కొంత సమయం పడుతుంది. ఈలోగా పడవలు వెళ్ళిపోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అలాగే కొన్ని దేశాలు యుద్ధం ఆగినంత వరకు కూడా ప్రత్యామ్నాయాలు చూసుకుంటాయి, పడవలు ఇటు పంపించడానికి ఆలోచిస్తాయి. కాబట్టి ఒత్తిడి పెద్దగా ఉండదనే ఉద్దేశంతో ఇప్పుడు అమెరికా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరాన్ స్థావరాల మీద 5,000 పౌండ్లు బరువు ఉన్నటువంటి పెంట్రేటర్ అనే ఒక పెద్ద అత్యంత పవర్ఫుల్ బాంబుల్ని వినియోగించినట్లుగా అయితే తెలుస్తోంది. దానికి సంబంధించి మ్యాప్ కూడా బయటకు వచ్చింది. అక్కడ హార్మోజ్ జలసంధి ఏదైతే ఉందో కరెక్ట్గా ఆ వంపు దగ్గర, ఈ తిరిగే వంపు దగ్గర దాని యొక్క ఇరాన్ స్థావరాలని అటు ఇటు ఎటు ఉన్నాయో మొత్తం ఒకేసారి దాడి చేసినట్లుగా అమెరికా అయితే ప్రకటిస్తుంది. దీనికి సంబంధించినటువంటి విజువల్స్ ఇంకా రాలేదు, కానీ దానికి సంబంధించి ఫొటోస్ అయితే వచ్చాయి. ఆ ఫొటోస్ను కూడా విడుదల చేశాయి. ఇది యుఎస్ సెంట్రల్ కమాండ్ విడుదల చేసినటువంటి ఒక ఫోటో. అక్కడ దీన్ని అయితే కొట్టగలిగింది. కాబట్టి ఇప్పుడు ఇరాన్ ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో, దాని యొక్క బలం ఇంకా అక్కడ ఏమైనా ప్రయోగిస్తుందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ పడవలన్నింటినీ కూడా విడుదల చేయడానికి ఒప్పుకుంటుందా, లేదంటే అమెరికానే అక్కడ తన యొక్క దళాలను తీసుకొచ్చి మొత్తం సెక్యూరిటీ ఇచ్చి పడవలను అయితే బయటికి పంపిస్తుందా చూడాలి. మొత్తానికి ఏదైనా సరే ఈ రాత్రికి బహుశా ఆ పడవలన్నీ కదిలే అవకాశాలు అయితే ఉన్నాయి. తెల్లారికల్లా అసలైనటువంటి న్యూస్ బయటకు వస్తుంది.